జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నీరుగారుస్తోందన్నారు కాంగ్రెస్ నేతలు. మోదీ సర్కారు తీరును ప్రజలకు వివరిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్నారని, ప్రతిపక్ష నాయకులుగా వారు ఉండటం ప్రజల దురదృష్టమన్నారు. రాజ్యాంగాన్ని, స్పీకర్ను అవమానించిన కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. ఈ నెల 28 నుంచి 31 వరకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగింపుపై నిర్వహించే నిరసనల్లో పాల్గొంటారు. గ్రామ సభలు నిర్వహించి ఉపాధి హామీ కూలీలతో మాట్లాడనున్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీల యొక్క నియామకం పూర్తయింది. జిల్లా కాంగ్రెస్ కమిటీలు కూడా ఈ వారం 10 రోజుల్లో పూర్తిగా నియమిస్తాము. ఇవాళ 26 జనవరి రోజు పనికి ఆర పథకం నుంచి గాంధీ మహాత్ముడి పేరు తొలగింపు, నిధుల కోత, మన్రేగాలో జరిగినటువంటి మార్పుల పైన దాదాపు 7,000 గ్రామాల్లో ఇవాళ గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేయడం జరిగింది. కేంద్రం ప్రభుత్వం తీసుకున్నటువంటి బీదల వ్యతిరేక పాలసీని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తీర్మానాలు చేయడం జరిగింది. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. నోటిఫికేషన్ అయ్యాక వీటిపై మాట్లాడతామని చెప్పారు. ఢిల్లీ ఏఐసీసీ ఆఫీసులో జరిగిన పీసీసీ అధ్యక్షుల సమావేశంలో పాల్గొన్నారు మహేష్. సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్ లో పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చించారు. సంస్థాగతంగా రానున్న 3 నెలల్లో తీసుకోవాల్సినటువంటి అంశాల మీద చర్చ జరిగింది. సర్ పేరిట కేంద్ర ప్రభుత్వం ఓట్ల తొలగింపు ప్రక్రియను అడ్డుకునేందుకు సమర్థవంతమైనటువంటి బ్లాక్ లెవెల్ ఏజెంట్ నియమించడానికి కసరత్తు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి, మండల బ్లాక్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బలోపేతం చేయడానికి తీసుకోవాల్సినటువంటి చర్యల మీద చర్చలు జరిగినాయి. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. మోదీ సర్కార్ బీజేపీయేతర రాష్ట్రాలను పట్టించుకోవటం లేదని విమర్శించారు. జనగామ ఓబుల్ కేశవపురంలో ఉపాధి హామీ పథకంపై నిరసనలో పాల్గొన్నారు ఎంపీ చామల. నరేంద్ర మోడీ గారు గత పార్లమెంట్ సెషన్ లో కొత్త బిల్లు తీసుకొచ్చి మహాత్మా గాంధీ పేరు తొలగించి జీ రామ్జీ అని పేరు పెడుతూ ఈ పథకాన్ని మొత్తమే పేదలకు అందుబాటులోకి రాకుండా చేసే ఒక కుట్ర పన్నినట్టుగా మనం గమనించాం. రాజ్యాంగాన్ని, స్పీకర్ను అవమానించిన కేటీఆర్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. కేటీఆర్ నాటకాలు వేయటం కాదు, వేయిస్తున్నాడని ఫైర్ అయ్యారు. ప్రతిపక్ష నేతలుగా బీఆర్ఎస్ లీడర్లు ఉండటం ప్రజల దురదృష్టమని అన్నారు అద్దంకి. ఒకవైపు మీ నాయనేమో రాజ్యాంగం వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్తూ భారత రాజ్యాంగాన్ని మార్చమన్నగను, మీరేమో రాజ్యాంగాన్ని ముందు పెట్టి నువ్వు నాటకాలు వేయడమే కాకుండా నాటకాలు ఏపిస్తూ రాజ్యాంగ హోదాల్లో ఉన్న వాళ్ళని అవమానపరచమని చెప్పి రాజ్యాంగం చెప్పిందా? తెలంగాణ భవన్లో సీఎంను కించపరిచేలా నాటకంపై సుమోటోగా కేసు నమోదు చేయాలని డీజీపీని కోరారు పీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్. గతంలో బీఆర్ఎస్ సర్కార్ మీడియాను నిషేధించిందని, రైతులకు బేడీలు వేసిందని చెప్పారు. ఉద్యమకారుల ఇండ్ల మీద దాడులు చేసి అరెస్టు చేసిన తీరు మరిచారా అని కేటీఆర్ను ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్లతోని, అనేక అక్రమాలతో, అవినీతితోని, తన పోలీసులతోని, లాఠీ చార్జీతోని మాట్లాడితే, పోరాడితే, కేసులతోని తెలంగాణని ఒక నయవంచింది ఉన్నటువంటి మీరు కాదా కేటీఆర్ అని ఈ సందర్భంగా నేను సవాల్ విసుతా ఉన్నాను. కంటోన్మెంట్ను గ్రేటర్ హైదరాబాద్లో విలీనం చేయాలంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ 7వ రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగించారు. ఎమ్మెల్సీ కోదండరాం, ఎంపీ అనిల్ కుమార్, కంటోన్మెంట్లోని పలు కాలనీలు, బస్తీల నాయకులు, మహిళలు దీక్షకు మద్దతు తెలిపారు. న్యాయబద్ధమైన డిమాండ్ కోసం పోరాడుతున్నానన్నారు శ్రీ గణేష్. కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేసేంత వరకు తన పోరాటం ఆగదని చెప్పారు.